నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ వ్యాపారం చేసుకుంటున్న తమపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రపై రాజు నాయక్ అనే వ్యక్తి అసత్య ఆరోపణలు చేస్తూ తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నారని కాంట్రాక్టర్ పామర్తి రాజా మండిపడ్డారు. ఇప్పటికైనా రాజా నాయక్ నేరుగా వచ్చి లెక్కలు చూసుకోవాలని సూచించారు. నిరాధార ఆరోపణలు ఆపకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని పామర్తి రాజా హెచ్చరించారు. హెచ్పీసీఎల్, ఇండియన్ ఆయిల్, పెట్రోల్ బంక్ల నిర్మాణ కాంట్రాక్ట్ పనులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో 2004 నుంచి న్యాయబద్దంగా నిర్వహిస్తానని తెలిపారు. 2 నెలల క్రితం అమరావతిలోని సెంట్రల్ టీడీపీ ఆఫీస్ వద్ద గిరిజనులను తీసుకువెళ్లి రాజ్ నాయక్ తాను 1.54 కోట్లు ఇవ్వాలంటూ అనవసరంగా ధర్నా చేశారని రాజా పేర్కొన్నారు. ఆ సమయంలోనే స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర అతన్ని కార్యాలయానికి పిలిపించి మాట్లాడామని ఆదేశించినా పిదప తగిన లెక్కలు చూపిస్తే ఎంత డబ్బులైనా చెల్లిస్తామని స్పష్టం చేశామని గుర్తు చేశారు. తనకు రావాల్సిన 2.67 లక్షల బకాయిల లెక్కలను ఆధారాలతో సహా చూపించినప్పటికీ రాజు నాయక్ సక్రమంగా స్పందించకుండా రాస్తారోకోలు, ధర్నాల పేరుతో నాటకాలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో లెక్కలు తేల్చడానికి కమ్యూనిస్టు నాయకుడు డివి కృష్ణ వద్దకు వెళ్లగా అన్ని ఆధారాలు చూపామని స్పష్టం చేశారు. అలాగే గ్రామంలోని పెద్దలు, వైస్ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ ఇన్వాయిస్ కాపీలు, వాట్సాప్ డేటా చూపిస్తే అతడిదే తప్పని అందరూ తేల్చి చెప్పారని రాజా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేరును తెలుగుదేశం పార్టీని ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆయన మండిపడ్డారు. మచిలీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మంత్రి కొల్లు రవీంద్ర ఎల్లప్పుడూ న్యాయానికే కట్టుబడి ఉంటారని, ఆయనకు ఈ కాంట్రాక్ట్ వివాదాలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా రాజు నాయక్ నేరుగా వచ్చి లెక్కలు చూసుకోవాలని సూచించారు. నిరాధార ఆరోపణలు ఆపకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని పామర్తి రాజా హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో కాంట్రాక్టర్లు శివరాం, కిషోర్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. రాజు నాయక్ అని చెప్పి ఒక అతను నా మీద అభియోగం చేసి, అభియోగంతో పాటు రాస్తారోకోలు చేసి నేను డబ్బులు ఎగ్గొట్టాను ఇవన్నీ ఇక్కడ చెప్పుకొని నిన్న రాస్తారోకో చేసి అభియోగం చేశాడు. ఈ విషయాన్ని ఆల్రెడీ 2 నెలల క్రితం సెంట్రల్ ఆఫీస్ దగ్గర కూడా వీళ్ళని తీసుకుని, గిరిజనులను తీసుకుని అక్కడ కూడా ధర్నా చేశాడండి. ధర్నా చేసినప్పుడు 1,54,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పి ధర్నా చేశాడండి. ధర్నా చేసినప్పుడు అక్కడ కొల్లు రవీంద్ర గారి పేరు వాడి మంత్రి ముఖ్య అనుచరుడు అని చెప్పి 2 నెలల క్రితం ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళని పిలిపించామండి. పిలిపించి మంత్రి గారి ఆఫీసులోకి పిలిపించి లెక్కలు ఏదన్నా ఉంటే లెక్కలు తీసుకొస్తే డబ్బులు ఎవరో మేము ఇచ్చేస్తారో, అంతేగాని మీరు సెంట్రల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయడం ఏంటి, ఎవరైనా మా దగ్గరికి వచ్చి కలవాలి కదా అని చెప్పి మంత్రి గారు కూడా చెప్పారండి. కానీ ఇతను మంత్రి గారి కాళ్ళ మీద పడి తప్పైపోయిందని చెప్పిన తర్వాత ఆ లెక్కలయ్యో చూడమని చెప్పంటే లెక్కలన్నీ కూడా చూపించామండి. ఇప్పుడు మీకు ఏదైతే స్క్రీన్లో చూపించానో ఆ స్క్రీన్లో ఉన్న విధంగా నాకే 2,67,000 డబ్బులు ఇవ్వాలి. ఇది కాకుండా ఒక సైట్ ఒకటి వర్క్ ఆగిపోయింది. వర్క్ ఆగిపోతే దాని పేమెంటు ఇతను మూలంగానే, వర్క్ సరిగ్గా చేయకపోవడం మూలంగా పేమెంట్ ఆపేశారు. పేమెంట్ ఆపేస్తే ఆ పేమెంటు తాలూకా అమౌంట్ మీరు మంత్రి గారి దగ్గరికి వచ్చారు కాబట్టి, మంత్రి గారిని ఇట్లా చెప్తున్నారు కాబట్టి ఆ పేమెంట్ కూడా నేను ఇచ్చేస్తా, వాళ్ళు వచ్చినప్పుడు తీసుకుంటాను, ఈ రెక్టిఫికేషన్ ఇవన్నీ కూడా మేము చేస్తాము అని చెప్పామండి. చెప్పిన తర్వాత గత 15-20 రోజుల నుండి నేను అడుగుతానే ఉన్నానండి. ఊళ్ళో పెద్ద మనుషులు ఎవరైతే కట్టుబడి పాలేమంటున్నాడో ఊళ్ళో పెద్ద మనుషులు కూడా రా లెక్కలయ్యో కావాలంటే ఇవ్వు, మామూలుగానే ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు కూడా, అదే కట్టుబడి పాలనలో ఉన్న పెద్ద మనుషులు కూడా ఏంటి ఇట్లా పామర్తి రాజా గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్నామంట. వీళ్ళందరికీ కూడా నేను 2004 నుండి కూడా కాంట్రాక్ట్ ఉందండి. 2004 నుండి అదే ఫీల్డ్లో ఉన్నాను. వీళ్ళందరూ కూడా పరిచయాలు ఉన్నాయి నాకు, అందరితోనూ సంబంధాలు ఉంటే ఆ సంబంధాలకి అందరూ కూడా మాట్లాడుతున్నారండి. మాట్లాడుతున్నప్పుడు ఐఓసి, హెచ్పీసీఎల్ వర్కులు చేసే కాంట్రాక్టులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మేము వస్తాము, డబ్బులు ఏదో లెక్కలు చూసి ఇద్దాము, డబ్బులు ఏమీ రాకపోకుండానే వస్తున్నాయి అని చెప్పి చేస్తున్నాడు. ఆ లెక్కలు అయ్యో చూపించి మాట్లాడదామని చెప్తే 15-20 రోజుల నుండి కూడా ఎవరు రావట్లేదండి. గతంలో మంత్రి గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక కమ్యూనిస్టు లీడరు, ఆయన పేరు డివి కృష్ణ గారండి, ఆయన్ని తీసుకొచ్చిన తర్వాత ఆయనకి ఈ పేపర్స్, ఇన్వాయిస్ కాపీలు ఇవన్నీ కూడా ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత మీరు ఒకసారి ఫైనలైజ్ చేయండి అండి, నేను రావాలి అని చెప్పి మీరు కనుక చెప్తే డబ్బులు ఇచ్చేస్తాము,
₹100 రావాల్సి వచ్చినా కానీ మొత్తం డబ్బులన్నీ కాడ ఇచ్చేస్తాము, అంతేగాని ఎవరికి ఎగ్గొట్టాలి లేకపోతే ఎవరి డబ్బులు తినాలని చెప్పి మాకు లేదు అని చెప్పి చెప్పామండి. చెప్పిన తర్వాత ఆయన వెళ్ళారు లెక్కలన్నీ తీసుకుని ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 34 లక్షల రూపాయలు లెక్క తీసుకొస్తున్నాడండి. వాడు ఏదో లెక్కలు రాసుకొచ్చాడు. 34 లక్షల రూపాయల్లో 20-25 ఇచ్చేసి సెటిల్ చేసేద్దామండి అని అన్నాడు. 20-25 ఇస్తాం ఏంటి, సెటిల్ చేయడం ఏంటి? 34 లక్షల రూపాయలు రావాలన్నప్పుడు 34 లక్షలు అతను కష్టపడిన డబ్బులు 34 లక్షలు అయితే 34 లక్షలు తీసుకోవాలి కదా, అంతేగాని పుణ్యానికి ఏమి ఇవ్వట్లేదు కదా, అతను కష్టపడిన డబ్బులే కదా మీరు ఇప్పించేది, ఇచ్చేద్దాము, లెక్కలు రమ్మనండి, ఆ లెక్కలు చూస్తానికి మేము ఆడిటర్లమా అని చెప్పి అన్నారు. మీకు ఒక ఆడిటర్ ఉంటాడుగా, ఇప్పుడు మీ కమ్యూనిస్ట్ పార్టీకి ఒక ఆడిటర్ ఉంటాడు, లేదు అతనికి ఒక ఆడిటర్ ఉంటాడు, లేదు ఫెయిర్గా లెక్క ఉందో లేదో నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒకసారి వినండి, విన్న తర్వాత న్యాయం ఏదన్నా ఉంటే మీరు పెద్దవాళ్ళుగా మీరే చేద్దరు. కానీ ఏంటి అయినా నేను ఇవ్వగలిగే స్థాయిలోనే ఉన్నాను, ఎగ్గొట్టే స్థాయిలో లేను, ఎగ్గొట్టాల్సిన అవసరం లేదు మాకు. ఆ ఎగ్గొట్టడానికి ఎగ్గొట్టామని చెప్పి చెప్తున్నాడు. ఏమనంటే రాజకీయ పార్టీలని పేర్లు తీసుకొస్తున్నాడు. రాజకీయాలకి మాకు ఏం సంబంధం అండి? మాకు రాజకీయం అప్పుడు మాది మచిలీపట్నం నేటివ్, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గారు ఏమన్నా డబ్బులు ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టేసి నువ్వు ఎంజాయ్ చేయమని చెప్పి చెప్తాడా? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఆ లెక్కలే ఆయన దగ్గరికి కాడ ఎందుకు, మేము పిలిస్తేనే కదా వచ్చింది. ఫస్ట్ సారి అయితే, రెండోసారి ధర్నా పెట్టావు, ధర్నా పెడతాం ఇవన్నీ ఎందుకు? ధర్నాలకి అసలు మామూలుగా రాస్తారోగులు ధర్నాలు చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి ఏంటి? కూర్చుని మాట్లాడాలి. డబ్బులు మీకు రావాల్సి వస్తే డబ్బులు ఇవ్వడానికి మాకేమైనా అభ్యంతరం ఉందని చెప్పి మీతో ఎప్పుడైనా చెప్పామా? గత సంవత్సరం సెప్టెంబర్లో కూడా నీతో చెప్పాను నేను, నువ్వు ఒక్కడే మా ఇంటికి వచ్చావు. మా ఇంటికి వచ్చినప్పుడు నీకు డబ్బులు ఎగ్గొట్టాలన్న ఆలోచన కనుక నాకుంటే ఆ రోజునే డబ్బులు ఎగ్గొట్టే నువ్వేం చేసుకుంటావు చేసుకోమని చెప్పి చెప్పొచ్చుగా. నేను మరి లెక్కలన్నీ రాసిచ్చానుగా, నువ్వు లెక్కలు నీ చేత్తో నువ్వు ఎప్పుడెప్పుడు డబ్బులు తీసుకున్నావు నీ చేత్తో నువ్వు రాసిచ్చావుగా, ఆ లెక్కలన్నీ కూడా ఇచ్చాను కదా. దేవినేని ఉమాగారి దగ్గరికి వెళ్ళావు. ఉమాగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉమాగారు నాకు ఫోన్ చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 తారీఖున ఫోన్ చేసినప్పుడు ఒకసారి ఇదేంటో చూడమ్మా అని చెప్పి చెప్పారు. చెప్పినప్పుడు సరే సార్ మీకు నేనే మీ దగ్గరికి వస్తానండి అంటే, నువ్వు నా దగ్గరికి రావక్కర్లేదు కానీ ఈ లెక్కలే ఒకసారి చూడమ్మా అన్నారు. ఆ మనుషులందరినీ కూడా ఊళ్ళో పెద్ద మనుషుల్ని గ్రామ పార్టీ ప్రెసిడెంట్ని వీళ్ళందరినీ కూడా పంపించారు. పంపించినప్పుడు వాళ్ళందరూ కూడా చూశారు ఈ లెక్కలు. చూసినప్పుడు రాజు నాయకుదే తప్పు, ఇది ఎట్లాగట్లా సరి చేయండి అని చెప్పి చెప్పారు ఊళ్ళో పెద్ద మనుషులు. వచ్చిన కాంట్రాక్టర్లు కూడా. రెండోసారి మళ్ళీ వెళ్ళావు. రెండోసారి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఇక్కడ ఫేక్ బిల్ నెంబర్లో ఇచ్చారని చెప్పి మళ్ళీ చెప్పావు. ఈ ఇన్వాయిస్ కాపీలు కూడా ప్రింట్ తీసి నా దగ్గరికి వచ్చిన తర్వాత వైస్ చైర్మన్ చుట్టుకూరు శ్రీను వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత శ్రీను గారిని అడగను కావాలంటే, వచ్చిన తర్వాత ఈ ఇన్వాయిస్ కాపీలు కూడా ప్రింట్ తీసి చూపించాను. చూపించినప్పుడు ఇదంతా కూడా అతనిదే తప్పు, ఏదో తెలిసి తెలియక చేస్తున్నాడు, పెట్టుకోండి అంటే, ఏమంటే ఇతని మెంటాలిటీ మారిపోయింది, చాలా సంవత్సరాలు నా దగ్గర ఉండేవాడు చేసుకునేవాడు, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇద్దామని చెప్పి ఏంటి రిస్క్ తీసుకుని మరీ అతనికి సపోర్ట్ ఇద్దామని చెప్పి చేశాను. ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడానికి ఏదో నేను మంచి చేయడానికి వెళ్తే నా మీద అపనిందలోనో నేను డబ్బులు ఎగ్గొట్టానని చెప్పి ప్రాపగాండలో చేస్తున్నాడు. ఇతనికి మాత్రం నా దగ్గర ఉద్యోగంలో వీటిలో పెట్టుకోలేను, పనులు ఇవ్వలేను, ఇతను ఎవరో ఒకరి దగ్గర చేసుకోమని నాకేమి అగ్రిమెంట్ ఏమీ రాయలేదు కదా, ఇతను నా దగ్గర బానిస కాదు కదా, ఇట్లా వద్దు వెళ్ళిపోమని చెప్పి చెప్పాను. వెళ్ళిపోమన్న తర్వాత బిల్లు వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తాను ఏంటి, ఇతను నాకు డబ్బులు ఇవ్వాలన్న విషయం ఈ రోజు కాదు, ఆ రోజున వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. ఒక్క డివి కృష్ణ కమ్యూనిస్ట్ లీడర్ ఆయనకి తప్ప, ఎందుకంటే ఆయన పెద్ద ఆయనకి చాలా సమస్యలు చాలా పనులు ఉంటాయి. ఈ లెక్కలన్నీ నేను ఎక్కడ చూడగలను, నేనేమన్నా ఆడిటర్నా అని చెప్పి అడిగారు. అది నిజమే కదా, ఆయన చూసే టైం ఉండదో అవసరం లేదు, ఆయన ఈ వ్యాపారానికి సంబంధం లేదు. ఈ వ్యాపారం చేసేవాళ్ళు వస్తానన్నారుగా, ఎవరైతే ఆయిల్ కార్పొరేషన్లో ఎవరైతే కాంట్రాక్టులు ఉన్నారో కాంట్రాక్టులు అందరూ కూడా వస్తామన్నారు. వచ్చి ఈ రోజున మీకు జరిగిందంటే రేపొద్దున మాకు జరుగుద్ది,
ఇది ఇట్లా వదిలేస్తే అట్లాగని చెప్పారు. ఆ ఊరు పెద్ద మనుషులు కూడా రమ్మన్నారుగా. ఊరు పెద్ద మనుషులు రా మీటింగ్ పెట్టు, డబ్బులు ఏమన్నా ఇవ్వాల్సి వస్తే రాజా గారితో సంబంధం లేదు మేము ఇస్తామని చెప్పారుగా. నీకు డబ్బులు కనుక న్యాయంగా రావాలనుకుంటే రాస్తారోకోలు, ధర్నాలు, పార్టీలకి అపనిందలు వేయడం, పార్టీల మీద, మనుషుల మీద చేస్తే దీన్ని ఏ విధంగా చేయాలో ఏంటో మాకు తెలుసు. మేము కాంట్రాక్టర్లమే, మేము సొసైటీలో ఉన్నతంగా ఉన్న వాళ్ళమే, ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. మేము దీని మీద ఏ విధంగా న్యాయ పోరాటాలు ఈ చర్యలు చేసుకోవాలో అవన్నీ కూడా మాకు తెలుసు, లీగల్గా కూడా చేయగలం. కానీ ఎందుకులే, అతను ఇన్ని సంవత్సరాలు మన దగ్గర మన దగ్గరే ఉన్నాడు, శుభ్రంగా ఉంటున్నాడు, ఇతని మీద చేస్తే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఏంటి అని చెప్పి ఊరుకుంటున్నాం. చేతగా కాదు. అపనిందలు వేస్తే డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు ధర్నాలు పెడుతున్నావు. ఏమన్నా పేపర్ ఉందా? డబ్బులు లేవా? డబ్బులు ఇవ్వలేదా? డబ్బులు నీ చేతులతో రాసి నా దగ్గర లేవా? నీకు ఇచ్చేసి పంపించేశాను కదా. నువ్వు నాకు రావాల్సినవి డబ్బులన్నీ కూడా అవసరం లేదు. ఇన్ని సంవత్సరాలు చేసావు కదా, దీంతో లాభం నష్టం వదిలేసి ఈ రోజుతో దరిద్రాన్ని వదిలించేసుకుందాం అని చెప్పి పంపించేశాను కదా. అన్ని పేపర్లో నీకు ఇచ్చేసా. నా దగ్గర ఓన్లీ జిరాక్స్లోనూ ఏమున్నాయి, నీ హ్యాండ్ రైటింగ్ నువ్వే రాసిచ్చావు. సార్ ఈ డబ్బులు నేను తీసుకున్నాను, ఈ డబ్బులు నేను తీసుకున్నాను అని. నీకు వాట్సాప్ చాటింగ్ ఉంటుందిగా, వాట్సాప్ డేటా ఇస్తా, తీసుకో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కొల్లు రవీంద్ర గారి పేరో, టీడీపీ పేరో, వేరే ఇతర పార్టీల పేరులో పెట్టి అల్లరి చేయాల్సిన అవసరం లేదు. అల్లరి చేస్తే సమస్య పరిష్కారం అవ్వదు. నీకు న్యాయంగా డబ్బులు రావాలి, చెయ్యాలి అని అనుకుంటే వచ్చి అక్కడ లెక్కలు చూపించుకో. నా ఫోన్ నెంబర్ ఎందుకు ఉండదు, నా ఇంటి అడ్రస్ ఎందుకు తెలియదు, ఎవరికి తెలియదు. నేను ఒక మీడియాలో కూడా అందుబాటులో లేడు, గాలిస్తున్నామని చెప్పి ఏదో చెప్తున్నారు. ఇవన్నీ వదిలేసేయండి. మీ మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నామండి, ఒకసారి వినేటప్పుడు కూడా వన్ సైడ్ కాకుండా ఒకసారి ఫోను నా నెంబర్ తీసుకొని అతను ఏదన్నా విషయం వచ్చినప్పుడు కూడా ఒకసారి చూడండి. ఏమంటే అతను రాజకీయ పార్టీలకి ఉండి చేస్తున్నారో చెందుతున్నారో అని చెప్పి నేను ఎట్లా చెప్పగలుగుతాను. ఒకటి, మంత్రి గారి మీద అంటేనండి, మాది మచిలీపట్నం, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆయన, రాష్ట్ర మంత్రి, ఆయన నిదానంగా ఉంటాడు. హడావిడి చేసేసి ధర్నాలో రాస్తారోగులు చేస్తామో మా కాన్స్టిట్యున్సీలో ఉన్న కాంట్రాక్టర్వి ఇట్లా జరుగుతుందని చెప్పి ఏదో ఒకటి ముందు డబ్బులు ఎంత అడిగితే అంత ఇచ్చేసామని చెప్పి చెప్తాడని చెప్పి అనే ఊహాగానాల్లో ఉన్నాడు. అంతేగాని డబ్బులు ఇప్పుడు నువ్వే అన్నావుగా, ఇప్పుడు అతనే అన్నాడుగా అండదండలతో అని చెప్పి. కొల్లు రవీంద్ర గారు డబ్బులు ఎగ్గొట్టమని చెప్పి చెప్తాడండి. కొల్లు రవీంద్ర గారి సంగతి రాష్ట్రం మొత్తం తెలుసుగా. కొల్లు రవీంద్ర గారు ఎప్పుడైనా కానీ ఏ విషయం ఏదన్నా వస్తే అన్యాయాలకు వెళ్తాం కానీ, లేకపోతే ఎగ్గొట్టమని చెప్పి చెప్తాం కానీ, లేకపోతే దందాలు చేయమని చెప్పి చెప్తాడా? అసలు కొల్లు రవీంద్ర గారికి ఏం సంబంధం అండి? కొల్లు రవీంద్ర గారికి ఏం సంబంధం? నేను రాజకీయంగా నాకు ఏదన్నా పార్టీలో సభ్యత్వాలు ఏమన్నా ఉన్నాయా? రాజకీయంగా నేనేమన్నా ఉన్నానా? నాకేమన్నా పదవులు ఉన్నాయా? కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆయన, రాష్ట్ర మంత్రి. మా సమస్యలు మా ఊర్లో ఏవో సమస్యలు వస్తాయి. మేము కొంచెం ఫైనాన్షియల్గా ఉన్నాం కాబట్టి ఊర్లో వాళ్ళు అడుగుతారు, ఇది ఆయనకి ఒకసారి చెప్పండి చేసి పెడతారు, మీరు చేస్తే మీతో పాటు ఆయన చేస్తాడు కదా అని అడుగుతాం, చేస్తాడు. మా సమస్యలు ఏమన్నా ఉంటే ఫోన్లో చెప్తాము, వెళ్ళి కలుస్తాము, అడుగుతారు, చెప్తాము, చేస్తారు. ఆయన మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, మా రాష్ట్ర మంత్రి, మాకు ఆ మాత్రం కమ్యూనికేషన్ ఉండదా? యాజ్ ఏ కాంట్రాక్టర్గా మీకు అదే స్క్రీన్లో ఒక్కసారి అదే ఓవరాల్గా చెప్పాను. మీకు విషయం ఏంటంటే అదే మీకు ఇందాక స్క్రీన్లో చూపించిందండి. నాకే 2,67,000 పెట్టుబడి వితౌట్ ఇంట్రెస్ట్, నాకే 2,67,000 రూపాయలు డబ్బులు రావాలండి. వితౌట్ ఇంట్రెస్ట్ పెట్టుబడి మేమే పెడతాం. ఇదేంటంటేనండి, అతను మా దగ్గర చాలా కాలంగా ఉంటున్నాడు మాతో పాటే, సరే ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఇస్తే మాతో పాటే ఇది అవుతాడని చెప్పి మాతో పాటే ఉన్నాడు, ఫైనాన్షియల్గా కూడా సెటిల్ అయ్యాడు.
మా దగ్గర నుండి డబ్బులు తీసుకున్న తర్వాత వేరే పనులు చేశాడని చెప్పి మాకు దగ్గర ముందుగానే ఇన్ఫర్మేషన్ అవన్నీ మీడియాలో చెప్పి అతన్ని అల్లరి చేసి ఎదుటి వాళ్ళని మనం తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదండి మాకు. తర్వాత సెటిల్మెంట్ చేసుకోవాలి, పెద్ద మనుషులు తీసుకొచ్చి.